ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన తన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నాయి. ఇక కొత్త ఇసుక విధానం ఈ నెల 8 నుంచి అమల్లోకి తేనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 5 సంవత్సరాలుగా కూడా ఇసుకకు సంబంధించి భారీగా దోపిడీ జరిగిందని, భారీగా దళారులు, అక్రమార్జులు బాగా డబ్బులు దోచుకున్నారని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా కూడా టీడీపీ గవర్నమెంట్ టీడీపీ నాయకులు ఆరోపిస్తా వస్తున్నారు. ఎన్డీఏ నాయకులు ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ 4 రోజులు కాకముందే పేదలకు మంచి శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లుగా కూడా ఇసుక అమ్మకాల పేరుతో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీ విధి విధానాలు ఖరారు చేసే క్రమంలో పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి కూడా విచారణ చేపట్టి వివరాలు మొత్తం సేకరించి తనకు అందుబాటులో మంత్రి కొల్లు రవీంద్రకి ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఏపీలో ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అండి. అయితే 2014-19 కాలంలో స్పందన రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. 2019-24 మధ్య కాలంలో లాభ నష్టాలపై చర్చిస్తా ఉన్నారు. అయితే 2014-19 కాలంలో చంద్రబాబు ఇదివరకే ఇసుక విధానం ఉచితంగా అమలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే 2019-24 మధ్య కాలంలో భారీగా ఇసుకపై లాభాలు రాకపోగా నష్టాల బాటన కూరకపోయిందని, ఇసుక అమ్మకాల విధానంలో ఎవరు లబ్ధి పొందారనే దానిపై కూడా ఆరా తీయాలని చెప్పి మంత్రి కొల్లు రవీంద్రకి ఆదేశించారు ముఖ్యమంత్రి. అయితే ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జగన్ పాలనలో ఇసుక పాలసీ వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇసుక డంపులు వైసీపీ నేతలు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న సమాచారం ఉందని, ధరలను భారీగా పెట్టి ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నట్లు కూడా సీఎం గమనించినట్లు చెప్తా ఉన్నారు. ఇదే నిర్ణయాన్ని కూడా కొద్దిసేపు జరిగిన సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అయితే తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇసుక రీచులు, స్టాక్ పాయింట్లు, డంపుల పరిధిలో ఎంత ఇసుక ఉందనేది తనకు ఎమర్జెన్సీగా సమాచారం కావాలన్నారు. ప్రస్తుతం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ని సీఎం కొద్దిసేపటి క్రితం కోరారు. అలాగే ఇసుక డంపులు ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా తనకు పూర్తి డీటెయిల్స్ కావాలన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానంతో పాటు గతంలో జరిగిన పొరపాట్లు, ఇతర అంశాలపై కూడా గనుల శాఖ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇకపై ఆఫ్లైన్ ఇసుక అమ్మకాలు మాత్రం జరగడానికి వీల్లేదని సూచించారు. ఉచిత ఇసుకతో పాటు ఇతర అమ్మకాల ద్వారా కూడా సరఫరా చేసే ఇసుకను ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే విధానం మొత్తం తీసుకురావాలన్నారు. అయితే ఏదైతే ఉచిత ఇసుక దీనికి సంబంధించి అయితే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ముఖ్యంగా ఎంత ఖర్చు అయింది అనేది అయితే తనకి పూర్తిగా సమాచారం ఇవ్వాలన్నారు. ట్రాన్స్పోర్ట్ దానికి సంబంధించి మాత్రమే ఆ రేటు నిర్ణయించనున్నారు. ఈ రేటు కట్టిన పక్షంలో ఇసుక విధానం ఉచితంగానే పేదలకు పంపించేటట్లయితే చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని మంత్రికి అయితే ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. స్పందన. రైట్, థాంక్యూ నాగేశ్వర్.